యుగాలకు మొదలు చెప్తున్నారు వీరు అన్నాడు. కార్తీక శుద్ధ నవమి కృతయుగానికి ఆరంభం, వైశాఖ శుద్ధ తదియ త్రేతాయుగానికి మొదలు, మాఘమాస పూర్ణిమ ద్వాపర యుగానికి మొదలు, శ్రావణమాస కృష్ణ త్రయోదశి కలియుగానికి ప్రారంభం. వీటిని యుగాదులు అంటారు. మామూలుగా మనం ఉగాది వేరు, యుగాదులు. ఇవి ఎందుకు చెప్పారంటే ఆ యుగ లక్షణానికి దీనికి సంబంధం ఉంది. ఆ యుగ ఆదుల యందు ప్రత్యేకమైన దేవతార్చనలు మొదలు చేసినట్లయితే యుగ దేవతలందరూ కూడా లభిస్తుంది. అందుకు చెప్తున్నారు అక్కడ. వీటిల్లో దానాదులు చేసిన వారికి, అంటే యుగాదులు ఎందుకంటే యుగాప్పుడు ప్రారంభం తెలుసుకోవడానికి కాదు, ఆ యుగాదులు మనకి క్యాలెండర్లో కూడా కనబడుతుంది, పంచాంగాల్లో. ఆ యుగాదుల యందు సత్కర్మలు చేయాలి. యుగం ఆరంభమైన ఒక తిథి కనుక ఆ తిథికి ఒక శక్తి ఉంటుంది. ఆ తిథి నాడు సత్కర్మాచరణ కోసం చెప్తున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్న జ్ఞానం అంతా సత్కర్మాచరణ కోసం, ఆత్మ విచారణ కోసం పనికొచ్చే విద్య అంతా ఇందులో చెప్పబడుతుంది. అలాగే 4 తిథుల్లో దానం ఇచ్చినా, హవనం చేసినా అది అనంత ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రతి యుగంలో 100 కొలది దానం చేస్తే ఎంత ఫలితమో ఈ తిథి నాడు చేస్తే అంత ఫలితం. ఎందుకంటే అన్ని యుగాల్లో కలిపి పని చేస్తామా, కనుక మనకు వచ్చే సంవత్సరంలో వచ్చే తిథుల నాడు చేస్తేనే అంత ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. ఇక మన్వాదుల విషయం చెప్తున్నాం. మన్వంతరాల ఆది ఎప్పుడైందో, ఆశ్వయుజ శుద్ధనమి. ఏ మన్వంతరం ఎప్పుడు అంటే ఇందాక మన్వంతరాల్లో మనువుల పేర్లు చెప్పాం కదా, ఆ 14 పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆ తిథులు వాళ్ళు కలుపుకోండి. తిథులు మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆశ్వయుజ శుద్ధ నవమి, కార్తీక శుద్ధ ద్వాదశి, చైత్ర తృతీయ, భాద్రపద తదియ, పాల్గొన అమావాస్య, పుష్య ఏకాదశి, ఆషాఢ దశమి, మాఘ సప్తమి, శ్రావణ బహుళాష్టమి, ఆషాఢ పూర్ణిమ, కార్తీక, పాల్గొన, చైత్ర మాసముల్లో వచ్చే పూర్ణిమలు, జ్యేష్ఠ పూర్ణిమ. వీటిని మన్వంతరాదులు అంటారు. ఇక్కడ ఆ రోజుల్లో గాని దానము గాని అర్చన గాని ఏవైనా చేస్తే అనంత ఫలితాన్ని ఇస్తాయి. దీన్ని బట్టి ఆ మన్వంతరముల శక్తి కూడా మనకు లభిస్తున్నది. అలాగే సూర్యుడు రథమును పొందేటువంటి తిథులు సూర్యుడికి సంబంధించినవి. అది మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. కానీ సప్తమి అత్యంత ముఖ్యమని చెప్తూ ఆ సూర్యుడి యొక్క ఉదయం ఏదైతే ఉన్నదో, ఉదయములన్నీ గొప్పవే, సప్తమి తిథి గొప్పది. వాటి యందు మాఘశుద్ధ సప్తమి. ఈనాడు చేసే దానం గాని హవ్యం గాని ఏ ఆధ్యాత్మిక సాధనైనా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మానవుడు నిత్యం ఏది చేస్తున్నా ప్రత్యేక దివసాల్లో ప్రత్యేకంగా చేస్తే ప్రత్యేకమైన శక్తిని పొందుతాడండి. అందుకు ఇవన్నీ మానవ జీవితానికి కావలసినవన్నీ 12 ప్రశ్నల్లో పెట్టి మనకి ఇస్తున్నారు. ఇవి దరిద్రాలను పోగొట్టి అనంతమైన ఫలాన్ని ఇస్తుంది సుమా. తర్వాత నిత్యము ఉద్వేగాన్ని కలిగించే వాటి గురించి చెప్తున్నారు నేను. ఎప్పుడైతే అందరూ యాచిస్తూ ఉంటారో, అంటే అడుగుతూ జీవించడమే ఆవిడ పెట్టుకుంటాడో, వాడు బ్రతుకు ఎప్పుడు ఉద్వేగంగానే ఉంటుంది సుమా. అంటే ఇంకొకరి మీద ఆధారపడి యాచిస్తూ బతికేటువంటిదే ఆ బ్రతుకు నిరంతరం ఉద్వేగ జన్మ. అది వాడిని బతిమలాడి వీడిని బతిమలాడి బ్రతకాల్సిన పరిస్థితి ఉద్వేగ జన్మ. తనంత తాను బ్రతకలేక ఇంకోటి మీద ఆధారపడే జన్మే ఉద్వేగ జన్మ సుమా. ఈ ఉద్వేగ జన్మ ఆందోళనకరమైనది కనుక ఆ జన్మ లేకుండా ఉండడం కోసం చూసుకోవాలి. అదేవిధంగా మరొక దక్షుడు సమర్థుడు ఎవడు అంటే, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏ కర్మ చేస్తే నాకు మేలు కలుగుతుంది, ఈ జీవుడికి మేలు కలుగుతుంది, ఇవాళ ఏదో సుఖం కోసం కాదు, జీవుడికి దేని వల్ల మేలు కలుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా గమ్యం ఏమిటి అని విచారించి తగిన విధంగా ప్రవర్తించేవాడే నిజమైన దక్షుడు, నిజమైన సమర్థుడు. ఇది ఆలోచించుకుంటే ఎంతమంది ఆ సమర్థులండి. అలాగే ఆ సమర్థుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. 4 నెలలు సుఖంగా బతకడానికి 8 నెలలు కష్టపడాలి. అవునా లేదా? కానీ వ్యవసాయదులు మొదలైన చేసి కష్టపడతాడు, తర్వాత 4 నెలలు సుఖంగా ఉంటాడు. అలాగే అంత్యకాలంలో సుఖపడాలంటే యవ్వనంలో బాగుంటాయి, ఇది తెలుసుకోవాలి. అలాగే పరమాత్మ సుఖం కావాలంటే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అందుకు ఈ విచారణ చేయాలి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ దేహమే నేనా, ఎన్నో దేహాలు ధరిస్తున్నప్పుడు నా స్వరూపం ఏమిటి, ఇది విచారణ చేసి శాస్త్ర ప్రక్రియలో దీని నుంచి ప్రతిక్రియగా నేనేం చేయాలని ఆలోచించాలి. అలా ఆలోచించేవాడు దానికి తగ్గట్టు ప్రవర్తించే సాధకుడే సమర్థుడు, వాడే దక్షుడు. కనుక ఎత్తి తీసుకొచ్చినోడు చూడండి, ప్రశ్నలు వేసుకో, సమాధానం తెలుసుకో, సాధన చేసుకో, 3 విధములు. కనుక ఇవి చేసిన వాడే సమర్థుడు, ఇది చెయ్యని వాడు వ్యర్థుడు. అలాగే 2 మార్గముల గురించి చెప్పాలో ఆఖరి ప్రశ్న. 2 మార్గములు, అర్చి మార్గము, ధూమ మార్గము. శుక్లకృష్ణే గతిలోకి మన భగవద్గీతలో ఇప్పుడు చెప్పిన 12 కూడా ఎసెన్స్ ఆఫ్ సనాతన ధర్మ అండి. దేవతలు అంటే ఏమిటో ఇక్కడే చెప్పాడు, నీ దేహం అంటే ఏమిటో చెప్పాడు, నువ్వేమిటో చెప్పాడు, నువ్వేం చేయాలో చెప్పాడు, కాలం యొక్క శక్తుల్లో విశేషాలు చెప్పాడు, మన్వంతరముల యుగములు సద్వినియోగపరుచుకోని చెప్పాడు.
కనుక మొత్తం 12 ప్రశ్నల్లో ఇంత జ్ఞానం నిక్షిప్తం చేశారు కనుక ఇంత మహాపురాణంలో స్కాంద పురాణంలో ఒక చిన్న భాగం తీసుకుని వాడు మనం ప్రస్తావన తీసుకున్నాం మొత్తం ఈ విజ్ఞానం. దీనికి నాందిగా ఇవాళ దేవతా విజ్ఞానం ఎందుకు చెప్పుకున్నామని తెలిసింది కదా. మన దేవతా విజ్ఞానం కూడా చెప్పబడుతుంది. అందులో అర్చ్య మార్గ ధూమ మార్గం ఏమిటంటే సకామంగా చేసే యజ్ఞయాగాది క్రతువులు ధూమ మార్గంలో తీసుకెళ్తాయి. ధూమ మార్గంలో వెళ్లేవాళ్ళు ఆ పుణ్యానికి తగ్గ ఫలాలు అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తారు. ధూమ మార్గంలో వెళ్లేవాళ్ళు అది నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు అర్చ్య మార్గంలో వెళ్తారు. అర్చ్య మార్గము అంటే కాంతి మార్గం. అర్చ్య మార్గం ఎలా ఉంటుంది అంటే శుక్లపక్షము, పగలు, సూర్యుడు, ఉత్తరాయణము, ఇది అర్చ్య మార్గం అని చెప్పబడింది. ధూమ మార్గం అంటే దక్షిణాయనము, రాత్రి, కృష్ణపక్షము, ఇవి ధూమ మార్గం చెప్తాయి. అంటే ఆ కృష్ణపక్షంలో పోయేవాడు ధూమ మార్గం కాదు, అభిమాన దేవతను అర్థం ఇక్కడ. ఇది తెలుసుకుంటే చాలు. కనుకనే ఇవి అర్చి ధూమ్ర మార్గములు 2 ఉన్నాయి. శుక్ల కృష్ణ మార్గములు అంటారు ఇక్కడ. ఇవి మన గతులు నిర్ణయిస్తాయి. సకామంగా చేశారా ధూమ మార్గం, నిష్కామంగా చేశారా అర్చిన మార్గం. ఇది ధూమ మార్గానికి వెళ్లిన వాడు మళ్ళీ కిందకి వస్తాడు, అర్చ్య మార్గంలో వెళ్ళి మరి వెనక్కి రాడు, క్రమముక్తిని పొందుతాడు. క్రమముక్తి. నిష్కాముడే సత్కర్మల వల్ల చిత్తశుద్ధి పొంది వివేక వైరాగ్యాలతో బ్రహ్మజ్ఞానం పొందినవాడు జీవన్ముక్తి ఇక్కడే పొందవచ్చు. కనుక 3 మార్గములు, ధూమ మార్గం, అర్చ్య మార్గం. ఒకటి అర్చ్య మార్గం ఉపాసన మార్గం, ధూమ మార్గం సకామ కర్మ మార్గం. ఉపాసన కూడా సకామంగా చేసే ధూమ మార్గమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ అర్చ్య మార్గం, ధూమ మార్గం 2 మార్గములు. సంసారంలో ఇదే చిత్రకథ అన్నాడు కదా. ఇదే చిత్రకథా బంధం అనిపించుకుంటుస్తుమా. అందుకే ఇప్పుడు చెప్తున్న విషయంలో వచనం తద్బుధాప్రాహుర్బంధం చిత్రకథం స్థితి యచ్చ కామాన్వితం వాక్యం పంచమం వాక్యతక్సును. మరొక మాట నువ్వు అన్నావు, పెద్ద మొసలిని ఎవడు తెలుసుకుంటున్నాడు అని. ఇక్కడ ఎక్కడ ఈ మొసలుంది అంటే సంసారం అనే సముద్రంలో. సంసారం అంటే ప్రపంచం, జీవితం, ఇది అర్థం. అక్కడ ఒక పెద్ద మొసలుందయ్యా, అదే మనం దెబ్బతింటుంది. ఎక్కువ మొసళ్ళు ఒకటే మొసలి, అది చాలా ప్రమాదకారి. ఇదే చాలు 100 మొసళ్ళు పెట్టు. అదేమిటయ్యా అంటే ఏకో లోభో మహాన్ గ్రాహో. లోభము ఎంత స్టడీ చేసి కాన్సెప్ట్ చెప్పాడు. నేను వివరించాలని చాలా చాలా ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తుంది. ఈయనే ఒక లోభం గురించి కొన్ని శ్లోకాలు చెప్పాడు. ఈ లోభమే అంటే ఒక వస్తువు కావాలని, నాకే కావాలని భావమంతా ఒక దాని మీద లోలుపత్వమే లోభం. ఆ లోభానికి మరొక పేరు కామం. ఇంకా దాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నంలో రకరకాల భావాలు కలుగుతాయి. అవి క్రోధాదులన్నీ కూడా. లోభం అనే మొసలి, దానివల్ల పాపము, క్రోధము, కామము, మాయ, మోహము, మానము, స్తంభము ఇవన్నీ కలుగుతాయి. అవిద్య, అజ్ఞానం అన్ని దానివల్ల వస్తున్నాయి. ఈ లోభం జయించలేకే సంసారం పెంచుకుంటూ ఉంటాం. ఇక్కడ వైరాగ్యం ఎందుకు రాదు? లోభం వల్ల. ఇది ఒక్క శత్రువు అంటే మళ్ళీ నువ్వు ఒక్కడు అంటే 3 శత్రువులు చెప్పాడు. కామ, క్రోధం, లోభం. అందుకే త్రివిధం నరకస్యేదం అంటే భగవద్గీత చదివిన వాళ్ళు ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం చర్యత్. ఇదంతా పర్సనాలిటీ ట్రీట్మెంట్ అండి. మన శ్లోకం చదువుతున్నాం కానీ అప్లై చేసుకోవట్లేదు జీవితానికి. కామ క్రోధ లోభములు నరకానికి ద్వారములు, కానీ వీటిని తొలగించాడు కృష్ణుడు. ఎన్ని మాటలు చెప్తాడో వెతకండి భగవద్గీతలో. కామరూపం దురాసన జయి అంటాడు. జయించలేని కాముణ్ణి జయించు అంటాడు ఒక చోట. జాయతో విషయాన్ పుంసః శ్లోకమంతా ఇదే విషయం. దీనితో లోభం ఏర్పడి క్రమంగా అది కామంగా, క్రోధంగా, ఒక మరి అటాచ్మెంట్ లోభం, దానివల్ల ఇన్ని వస్తుంటాయి. కనుక ఈ లోభం అంత ప్రమాదకారి. ఇది మోహానికి తీసుకెళ్తుంది సుమా. ఇది తెలుసుకో. దీనివల్ల వచ్చేవి ఎన్ని అంటే ఇప్పుడు లెక్కలు చెప్పాడు కదా, ఒక్క రోగం అన్నాడు కానీ దాని నుంచి 100 రోగాల లక్షణాలు ఉన్నాయి దాంట్లో. దానితో పాటు హరణం, పరవిత్తాన, పరదారాభివర్షణం, పరద్రవ్యం మీద ఆసక్తి, పర వ్యక్తుల మీద ఆసక్తి, ఏ దుర్మార్గానికైనా చేయడానికి వెనుకాడని తనం, ఇవన్నీ లోభం వల్ల వస్తాయి. స లోభ సక మోహేన విజయితవ్యో జితాత్మన. అందుకు ఇంద్రియ నిగ్రహంతో దీన్ని జయించాలి. అంటే ముందు విశ్వము అవి నీలో ఎలా ఉన్నాయో చెప్పి, ఈ దేహం ఇల్లు, ఇందులో ఉన్న నువ్వు గ్రహించవలసిన శత్రుఘ్నుడు. బుద్ధిని ఏకాగ్రపరిచి దీని విషయం తెలుసుకో. అందుకు బుద్ధిని స్త్రీగా చెప్పి ఏకరూపం చేయమన్నాడు. వీటిని జయించాలని చెప్పి లోభ క్రోధ ప్రసక్తాస్త శిష్టాచార బహిష్కృతా. లోభము చేత, క్రోధము చేతనే శిష్టాచార సదాచారం నుంచి బహిష్కృతులవుతారు. చాలా మంది సదాచార సంప్రదాయం తోలనాడేది వీటి వల్లనే. అంతేకాని జ్ఞానులైతే తోలనాడట్లేదు, లోభం చేత మాత్రమే తెలుసుకో.
అంతక్షుర వాన్మధుర కూపాశ్చన్నాస్త్రుణైనవ. కొంతమంది బయటికి మాట్లాడతారు కానీ లోపల కత్తులుంటాయి, బయట తీయని మాటలు లోపల కత్తులుంటాయి, లోభం వల్ల పనిచేస్తారు సుమా అని ఈ విషయాన్ని ఇక్కడ బోధ చేసి, ఈ లోభాన్ని జయించిన వాళ్ళు మాత్రమే ఉత్తమ గతులు పొందగలరు. స్వర్గాన్ని పొందాలన్నా లోభాన్ని జయించిన వాళ్ళే పొందగలరు. ఎంత త్యాగం చేసి తపస్సు చేస్తే కానీ సద్గతులు రాలే. ఇక ముక్తి గురించి ఎంత అవసరమో లోభాన్ని జయించాలని తెలుసుకో. లోభాన్ని జయించవలసిన అవసరం చెప్తూ జయించిన వాళ్ళు లేకపోలేదు. కొన్ని కేసులు చెప్తే మనకి ధైర్యం వస్తుంది. ఆ కేసులు చెప్తున్నాడు ఇక్కడ. జనకో యవనాశ్వశ్చ వృషాదగ్భిప్రసేనజిత్ తస్మాత్ త్యజంతి. జనకుడు యవనాశ్వడు వృషాదగ్భి ప్రసేనజిత్తు మొదలైన వారు అన్నాడు. అంటే అర్థం సంసారంలో ఉన్నవాడిని ఉదహరించాడు. అంటే అన్ని విడిచి అడుగు వెళ్ళినవాడు అలుగు జయిస్తాడంటే లాభం లేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ జయించి జనకాదుని చెప్పాడు. కొద్ది మందిని ఉదాహరణగా చెప్పాడు. ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు సుమా. పైగా నువ్వు బ్రాహ్మణుల భేదాల గురించి అడిగావు కదా, చెప్తున్నాను. 8 భేదాలు ఉన్నాయి బ్రాహ్మణుల్లో. మాత్ర, బ్రాహ్మణ, శ్రోత్రియ, అనూచాన, భ్రూణ, ఋషికల్ప, ఋషి, ముని. ఇవి 8 భేదములు. ఎలాగో అంటే ఇక్కడ వివరిస్తున్నారు. బ్రాహ్మణ కులంలో పుట్టి జాతి చేత మాత్రమే బ్రాహ్మణుడై ఉంటూ ఉపనయనము కానివాడు, క్రియలు లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాతృడు అనాలి. వాడు మాత్రా శబ్దమే తప్ప ఇంక బ్రాహ్మణ శబ్దం వాడరాదు. అదేవిధంగా వేదంలో ఒక భాగమైన పూర్తి చేసిన వాడు, ఆచారవంతుడు, చక్కని ప్రవర్తన ఉన్నవాడు, నిగ్రహం కలిగిన వాడు, సత్యాన్ని పలికేవాడు, దయ ఉన్నవాడిని బ్రాహ్మణుడు అనాలి. శబ్దం వాడికి వస్తుంది. అది లేనివాడు పుట్టుకు మాత్రం చేత ఉంటూ లక్షణాలు లేకపోతే ఏమనాలి? మాతృడు. తర్వాత బ్రాహ్మణుడు అని చెప్పారు. అలాగే కల్పముల్లో ఏదో ఒక శాఖ, అంటే వేదముతో పాటు కల్పాల్లో ఏదో ఒక శాఖ, కల్పములు అని చెప్పు, కల్ప, వ్యాకరణ ఇత్యాది వాటిని అధ్యయనం చేసిన వాడు, అంటే శాస్త్రాధ్యయనం చేసిన వాడు, బోధించుతూ ఉన్నవాడు, ఆ శాస్త్రాన్ని బోధించగలిగేవాడు, యజ్ఞం చేసేవాడు, చేయించేవాడు, దానము, ప్రతిగ్రహము, ఈ 6 కర్మల్లో నిరతులైన వాడు. అంటే యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ అని షట్కర్మల్లో ఎవడు నిపుణుడో, ధర్మము తెలిసినవాడో వాడి శ్రోత్రియుడు అనాలి. పదములు ఎక్కడేం వాడాలో చెప్తున్నాడు చూడండి. అన్ని కలిపి ఒకటే పర్యాయ పదాలు కావుతాయి. అలాగే వేదాంగం తత్వము తెలిసిన వాడు ఎవడో, తత్వము తెలిసిన వాడు. వేదం చెప్పేవాడు చాలా మంది ఉండొచ్చు, అర్థం చెప్పేవాడు ఉండొచ్చు, దాని తత్వాన్ని చెప్పేవాడు నిర్మలుడైన వాడు. అంటే జ్ఞానంతో పాటు గుణాలు చెప్తున్నాడు. నిర్మలమైన వాడు, పాపం లేనివాడు, శ్రోత్రియుడైన వాడు. అంటే సదాచారం, శృతి చెప్పిన సదాచారం పాటించే జ్ఞానిని అనూచానుడు అనాలి. అనూచానంగా వస్తున్న మాట అనేస్తాం. అనూచానుడు అంటే వాడు. ఈ అనూచాన గుణములు కలిగి స్వాధ్యాయము, ఇంద్రియ జయము, శిష్టులు తినగా మిగిలింది తినేవాడిని భ్రూణుడు అనాలి. అలాగే వైదిక లౌకిక జ్ఞానమంతా పొంది నిగ్రహం కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమ ధర్మం పాటిస్తే వాడు ఋషి కల్పుడు అనాలి. ఋషి కల్పుడు. మనకు బాగా గడ్డ పెట్టు కనిపిస్తే ఋషులు అంటే వాడు ఏంటంటే గడ్డం ఒక్కడు కలిసింది కనుక. కానీ ఋషి కల్పుడు అంటే వీడు ఋషి కల్పుడు అవుతాడు. ఇంకా ఋషి వేరు. ఋషి కల్పుడు ఋషితో సమానం. ఋషి ఎలా ఉంటాడంటే ఊర్ధ్వరేతస్కుడు, నియమంగా భుజించేవాడు, స్థిరమైన వాడు, శాపానుగ్రహ సమర్థుడు, సత్యసంధుడు ఋషి అవుతాడు. ఆ శక్తులు ఉండాలి, వీడు ఋషి ఉంటారు అని చెప్పారు. అది ముని అని ఎవరిని అంటారంటే ఎవరికి వైరాగ్యం ఉందో అంటారు. అది ముని అని ఎవరిని అంటారంటే ఎవరికి వైరాగ్యం ఉందో, ఎవరికి అన్ని తత్వములు తెలుసో, ఎవరికి కామక్రోధాలు ఉండవో, ఎవడు ధ్యానమునందుంటాడో, ఎవడు ఏమి జరుగుతున్నా నిస్పృహ స్థితిలో ఉంటాడో, నిగ్రహంతో ఉంటాడో, మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూస్తాడో అతడిని ముని అనాలి అన్నాడు. ఇక్కడ ఉత్తరోత్తర మనం గమనిస్తే ముని అనేది ఉత్కృష్టమైన స్థితిగా చెప్పడం జరుగుతుంది. ఇందులో వీరు ప్రధానమైనది అని. త్రిశుక్లులు మరొకటి. వీళ్ళెవరంటే వంశము చేత, విద్య చేత, ప్రవర్తన చేత 3 విధాలు కూడా గొప్పవైన వారిని త్రిశుక్లులు. ఎంత ప్రయోజనం కలిగించిందో మనకి. విడివిడిగా ఉన్నది, మర్మములతో ఉన్నది, రహస్యాలతో ఉన్న భావాలని అద్భుతంగా వ్యాఖ్యానించి ఇవ్వబడింది పురాణ విద్య. వీటిని నాకు సమకూర్చిన వ్యాస మహర్షికి నమస్కారం చేస్తూ, దీని గురించి 9 రోజులు ప్రవచించుకునే అవకాశం కల్పించిన కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ, ఇక్కడ అనేక మంది సహృదయులు వేదవాళ్ళలో నాకు కొన్ని దశాబ్దాలుగా పరిచయమే. ఆ సహృదయులందరూ కోరిక మేరకు ఇప్పుడు ఈ విషయాన్ని ఎంచుకోవడం జరిగింది. మన కోసం మన పురాణ కథలు. ఇప్పుడు విన్నాక పురాణ కథలు మన కోసం అని తెలిస్తే చాలండి.